మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు దీపు జోస్న వ్లాగ్స్. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. అమ్మోళ్ళ ఇంటికి పోయినా, బయట ఎండ కూర్చున్నా. అప్పాలు చేయడానికి మా మమ్మీ బియ్యం ఏరమంటే బియ్యం ఏరుతున్నా, మెరిగలన్నీ తీసేస్తున్నా, చెరుగుతున్నా. అయితే అరిసెలకు నానబోసింది మా మమ్మీ. అరిసెలు చేద్దామనేసి వెళ్ళిన అమ్మోళ్ళ ఇంటికి. అట్లనే కొన్ని గారెలు కూడా వేస్తారా, కొంచెం బియ్యం చూడంటే బియ్యం చేస్తున్నా. ఎండకు కూర్చున్న బయట, ఎండకు హాయిగా ఉంది, ఇంట్లో చలి పెడుతుంది అనేసి బయటకు తెచ్చుకొని అన్నీ బయట కూర్చొని బియ్యం అన్నీ క్లీన్ చేసిన. బియ్యం క్లీన్ చేయడం అయిపోయింది. బెల్లము దంచుతున్న అరిసెల కోసం. 3 కిలోల బియ్యం నానబోసింది మమ్మీ. 3 కిలోల బియ్యానికి 2 కిలోల బెల్లం తెప్పించింది. బెల్లం మొత్తం దంచి పెడదాము అనేసి, కొంచెం టైం సేవ్ అవుతుందని కొంచెం కొంచెం కవర్లు వేసుకుంటా మెత్తగా దంచేసి పెట్టి, ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి పెట్టిన నానుతుందని. బియ్యం పట్టించుకొద్దామని మమ్మీ క్యాన్లో పోసి పెడుతుంది బియ్యం తీసుకొని కిందికి వెళ్ళిన. తమ్ముడు తీసుకెళ్తా అంటే వెళ్ళిన. పిండి పట్టించుకొద్దామని కిందికి పోతే మా తమ్ముని బండి ఎందుకో స్టార్ట్ కాలేదు, ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎంతమంది తెలుసు దీని పేరు? దీన్ని తెడ్డు అంటారు. అరిసెలు పిండి కలపడానికి, పాకం పట్టడానికి బాగా యూజ్ అవుతుంది ఇది. మీ ఇంట్లో ఉందా ఇట్లాంటిది? కామెంట్ చేయండి. బండి స్టార్ట్ కాలేదు అనేసి నేను పైకి వచ్చిన, అమ్మోళ్ళ ఇంట్లోకి వచ్చిన. మమ్మీ పోయింది పట్టించుకురావడానికి పిండి. ఈ పాటికి సగం పని అయ్యేది, బండి స్టార్ట్ కాక ఇంత లేట్ అయ్యింది. వెళ్ళిరు, రాగానే బెల్లం పాకం పట్టాలి. నేను బెల్లంలా కొంచెం వాటర్ పోసి పెట్టిన కరగాలని. కొంచెం నానుతుంది కదా, స్టవ్ మీద పెట్టామని తొందరగా మెల్ట్ అవుతుంది అనేసి కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టిన. ఈ అరిసెల పాకం నేనే పడతా, నాకు పట్టవచ్చు అరిసెల పాకం. అరిసెల పాకం పట్టడం నాకు మా అమ్మమ్మ నేర్పించింది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, ప్రతి ఇయర్ ఒక 3-4 సంవత్సరాలు మా అమ్మమ్మ కంటిన్యూ వచ్చింది ఇక్కడికి, మా ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడల్లా సంక్రాంతికి అరిసెలు చేసుకున్నాము. అట్లా చూసి చూసి మా అమ్మమ్మ కూడా నేర్పించింది, నేను కూడా పట్టేసిన ఎట్లా వేయాలి అనేది. బాగా చేస్తా, పాకం మంచిగా పడతా. మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చి మురుకులు చేసినాము, కారపూస మురుకులు చేసినాము. ఈరోజు అరిసెలు ఇంకా గారెలు. ఈరోజు అరిసెలు గారెలు చేయాలి. ఏ టైం అయిందో ఏమో, ఇప్పుడు టైం 12 అవుతుంది. ఈ పాటికి అయిపోవాలనుకుంటే ఇంకా స్టార్ట్ కూడా చేయలే. పోయింది మమ్మీ రాగానే స్టార్ట్ చేయాలి. ఇక ఒక్కసారి స్టవ్ ఆన్ చేసినామంటే ఫటాఫట్ అయిపోతూనే ఉంటుందిలే. కానీ మీరు చేసుకురా సంక్రాంతికి వంటలు, పిండి వంటలు ఏం చేసిర్రు ఏంది కామెంట్ చేయండి. మా మమ్మీ 12కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఫుల్ పబ్లిక్ ఉన్నారంట. అరిసెల పిండి గారెల కోసం బియ్య పిండి పట్టించుకొని వచ్చింది. ఇంకా స్టార్ట్ చేసినాము. గ్యాస్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నా. కడాయి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నా. అప్పలకి ఎప్పుడైనా మేము రుచి గోల్డ్ ఆయిలే వాడతాము, అదే బాగుంటుంది. గోల్డ్ రప్ ఆయిల్ వాడితే ఎందుకో ఆయిల్ అనిపిస్తుంది. రుచి గోల్డ్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. పాకం పడదామని ఫస్ట్ ఇది బెల్లం నానబెట్టిన కదా, ఇంకా గిన్నె పొయ్యి మీద పెట్టి కలపడం స్టార్ట్ చేసిన. ఇది ఆల్రెడీ మంచిగా మెల్ట్ అయి ఉందన్నమాట. జస్ట్ ఇంకా కొంచెం కరిగితే అయిపోతుంది. ఇంకా కలుపుతా ఉన్నా. ఎప్పుడు అప్పలు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చేస్తాము, బాగా అనిపిస్తుంది మా మమ్మీతో. ఇట్లా మా మమ్మీ కోడళ్ళు వస్తే ఇంకా వాళ్ళతోటే చేసుకుంటుంది. అప్పుడు నేను ఓను కదా, మా తమ్ముళ్ళకి పెళ్ళి అయ్యే వరకే నేను. ఈ వ్లాగ్ సగం మా జున్నే తీసింది, మా జున్నే వీడియో తీసింది అనమాట. నేను కూడా కలుపుతా అమ్మా అంటే ఇచ్చిన, కలుపుతుంది. చూసిరా బెల్లం ఉడుకుతుంది. సిమ్లో పెట్టే చేయాలి, మంట ఎక్కువ పెట్టద్దు. కొంచెం మిస్ అయినా కూడా బాగా ముదిరిపోతే ఏం చేయలేము. మంట చిన్నగా పెట్టుకొని స్లోగా చేసుకోవాలి. పాకం చెక్ చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా. వాటరు, నెయ్యి, ఇలాచీ పౌడరు అన్నీ పెట్టుకున్నా. మేము అప్పలల్లో ఆయిల్ పోస్తాము, ఎందుకంటే అప్పలల్లో పాకం పట్టేటప్పుడు కొంచెం నూనె పోస్తే, ఒక గ్లాస్ నూనె పోస్తే మంచిగా ఉంటుంది అంట. అప్పు ఇరగకుండా మంచిగా వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది టిప్ ఇది. అందుకని ఇట్లా పాకము మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ ఆయిల్ పోయాలి ఇందులో.
అదంతా గిన్నెలో కొంపు. నేను అనిపిస్తున్నానా? మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలి. పాకం ముదిరిందనుకో అంత వేస్ట్ అవుతుంది. ఇట్లా వాటర్ వేసి వాటర్లో పాకం వేసి చూడాలి. ఇది ముద్ద రావాలి, ఇంకొస్తలేదు. ఎనర్జీ వేస్ట్ అవుతుంది జున్నుది అట్లా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మా చిన్నగాడు అనుకుండు లెమ్మంటే లేస్తలేడు బర్ర ఎట్లా అనుకుంటు యూడుడి పాపం ఆడే పొద్దుగా నుంచి ఆడే అమ్మ చేయంగానే అనుకో. టంగు అంటే అసలు గట్టిగా అయింది, ముద్ద రావాలి. పల్లి పట్టికి అట్లా గట్టిగా కావాలి. అర్షకు అట్లా అయింది అనుకో, ఇంకా అర్షలు కూడా ఉండాలి. అర్షలు మంచిగా కుదరాలి అనేసి మా మమ్మీ దిష్టి తీస్తుంది. ఎప్పుడు అప్పాలు చేసినా ఫస్ట్ దాని నుంచి ఇట్లా దిష్టి తీస్తుంది అనమాట, చేయకముందుకే మంచిగా వస్తుందని వాళ్ళ సెంటిమెంట్ అట్లా ఉంటాయి కదా. దిష్టి తీసింది. నేను పాకం చెక్ చేస్తూనే ఉన్నా, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నా. మళ్ళీ పాకం ముదిరితే అంత వేస్ట్ అవుతుంది అనేసి భయం. ఫైనల్ టెస్ట్ ఇది. వాటర్లో వేసిన ఇట్లా చేతికి తీసుకుంటే మంచిగా ముద్దలాగా వచ్చింది. చాలా ఇంకా ఇక్కడికి అనేసి చూసారు కదా, ముద్దలాగా వచ్చింది. చాలని ఆపేసిన. ఇంకా స్టవ్ బంద్ చేసి ఇలాచి పౌడర్ వేస్తున్నా. ఇప్పటిదాకా దంచుకున్నది ఇప్పుడు వేసేసినాం. నెయ్యి వేస్తున్నాం. నెయ్యి వేసి కలుపుతుంటే చూడండి ఎట్లయితుందో. కొంతసేపట్లా మన పాకం రెడీ అయిపోతుంది. అయిపోయింది. అమ్మ మన ఏం వస్తుంది గట్టుకో. కొంచెం కొంచెం తీసుకుంటే వేస్తాం అన్నమాట. ఒకేసారి మూత తీసి పెడితే పిండి చల్లగా అయింది. ఒక్కొక్కటే కావాలి మరి. చాలు, మందం ఉంటేనే బాగుంటాయి. నేనేనా నూనెలా ఫస్ట్ ట్రయల్ వేసినాం ఒకటి. నూనె కాగిందా లేదా, మంచిగా వస్తుందా లేదా అని చూసి ఎట్లా వంగిందో. మంచిగా వంగింది, బాల్ లాగా అయింది. నాకు కావాలి. ఒకటి వేసి ట్రై చేసినాము, మంచిగా వచ్చింది అనేసి దాన్ని పక్కకు తీసి పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసిన 1 by 1 చేయడము. మంచిగా కుదిరినాయి, మంచిగా పొంగుతున్నాయి. అరిసె ఎంత బాగా పొంగితే అంత బాగా వచ్చినట్టు.
చూసిరా ఎంత బాగా వంగుతున్నాయో, మంచిగా వచ్చింది. ఇది చేసినప్పుడల్లా అనుకుంటాం మళ్ళీ మధ్యలో ఒకసారి చేసుకోవాలి అనేసి, చేయం మళ్ళీ సంక్రాంతికి చేస్తాము. చేసినప్పుడల్లా అనుకుంటాం మధ్యలో ఒకసారి చేసుకోవాలిరా అని మా మమ్మీ అంటది, నేనంట అది అటే పోతుంది పండగలకే. ఇంకా ఈ సంక్రాంతి చేస్తే మళ్ళీ సంక్రాంతికే. మా మమ్మీ నేను ఇట్లా 1 by 1 అన్నీ చేసుకుంటూ వచ్చినాం. షార్ట్ బ్రేక్ ఇచ్చింది మా మమ్మీ నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచిరు, ఏదో చిన్న పని ఉండి వెళ్ళింది. వేడి అరిసెలు సక్సెస్ఫుల్గా వస్తున్నాయి ప్రస్తుతానికైతే. కాలుతున్నాయి, సగం పిండి అయినట్టుంది. ఓ ఏడైంది, సగం కాలే, ఒక్కొంతు కూడా కాలే. ఇవి వేసినాము, దేవునికి పెట్టినాము. టేస్ట్ చూడాలి, ఒకటి చూస్తా ఇప్పుడు నేను. వేడి అరిసెలు. ఆగు చల్లగా కానీ. బాగుంది, సంవత్సరం అంతా గుర్తుంటాయి. దగ్గు ఇక తిని. నూనె దించి మళ్ళీ పిండి పెట్టినాం. చల్లగా అయింది ఇది, చేయడానికి వస్తలే, గట్టిగా ఉందని. కొంచెం వేడి చేస్తే మళ్ళీ పిండి మెత్తగా అవుతుంది. బొబ్బట్లు పేపర్ నూనె అంతా విరుస్తుంది, ఇట్నే ఉంటుందమ్మా. అదే ఇట్లనే చల్లారు, మూత పెట్టకుండా. కంప్లీట్ అయింది. 5:30 అయింది టైము. మా ఆయన కూడా ఫోన్ చేసిండు, వస్తుండంట, తీసుకొని పోతారు అడిగారు అన్నాడు. టైంకి పని కూడా అయిపోయింది, వెళ్ళాలి, ఇంటి దగ్గర పని ఉంది. బాయ్ బాయ్ పాపమ్మకి. పెడతా, రేపు ఎల్లుండో పెడతా, ఇప్పుడే కాదు. బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.